చూపించిన శాంబల ప్రదేశం నిజంగా ఉందా? మన పురాణాల్లో ఏముందంటే ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, కమల్ హాసన్ ముఖ్య పాత్రలో నటించిన కల్కి 2898 ఏడి జూన్ 27న విడుదలై ప్రేక్షకుల దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ని అయితే తెచ్చుకుంటుంది. ఇంకా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం హిందూ పురాణాలను భవిష్యత్ ఇతిహాసాలతో కలుపుతూ రాసుకున్న కథతో సాగుతుంది. ఈ విషయానికి వస్తే తేత్ర యుగంలో కురుక్షేత్ర యుద్ధంలో పాండవ నాశనాన్ని కోరుతున్న శ్రీకృష్ణుడు మీద యుద్ధానికి తలపడిన అశ్వత్థామ కృష్ణుడి నుంచి శాపం పొందుతారు. అందువలన యుగాంతం అంటే కలియుగం వరకు లోకంలో జరిగే దుర్మార్గులను చూస్తూ అలానే బతికి ఉంటారు. అయితే అశ్వత్థామకు కృష్ణుడు తను మళ్ళీ కలియుగం అంతంలో పుడతానని, అప్పుడు తనని తానే రక్షించుకోవాలని తెలుపుతారు. ఇక 6000 సంవత్సరాల తర్వాత ప్రపంచంలోకెల్లా విలాసవంతమైన కాంప్లెక్స్లో అడుగు పెట్టేందుకు యూనిట్స్ కోసం ఏవేవో పనులు చేస్తాడు భైరవ. మరోపక్క సమస్తని తన గుప్పట్లో పెట్టుకోవాలని చూస్తున్న యాక్సిన్ తన మనుషుల ద్వారా అరుదైన గర్భాన్ని మోస్తున్న సుమతి కోసం వెతుకుతూ ఉంటాడు. చివరికి వీరందరూ శాంబలిలో కలిసే పరిస్థితి వస్తుంది. దీనికి ముందు తర్వాత జరిగే అసలు స్టోరీ. ఇక ఈ కథ వింటేనే ఈ కథలో శాంబలి అనే ఊరు ముఖ్య పాత్ర పోషిస్తుందని అర్థమవుతుంది. అయితే మన ఇతిహాసాలు తెలియచేస్తూ ఎంతోమంది ఈ ఊరు కేవలం కల్పితం అనుకున్నారు. కానీ ఈ ప్రదేశానికి మన పురాణంలో ప్రత్యేక స్థానం ఉంది. మన ఇతిహాసాల్లోనే కల్కి పురాణం ప్రకారం కల్కి అవతారం శాంబలిలో ప్రాణం పోసుకుంటుంది. కల్కి కలియుగంలో అంటే కలియుగ అంతంలోనే శాంబలి నగరంలో జన్మించడం వల్ల ఆ ప్రదేశం రూపురేఖలు మారిపోయి ఉంటాయి. సరోవసాలతో పాటు ఎంతో అందంగా ఆహ్లాదకరంగా ఆ ప్రదేశం మారిపోతుంది. కానీ పావుల్లో మాత్రం ఎలాంటి మార్పు రాదు. దీంతో కల్కి అక్కడ అధర్మాలను సంహరించి ధర్మస్థాపన చేస్తాడు. ఈ క్రమంలో దేవతలు శాంబలకు వచ్చి కల్కిని దర్శించుకుంటారు. ఇదంతా ముగిసిన తర్వాత కల్కి తిరిగి వైకుంఠానికి రావాలని ప్రార్థిస్తారు. దీంతో కల్కి సత్యయుగ స్థాపన చేసి గంగా నది తీరంలో కల్కి అవతారం చలిస్తాడు. ఇంకా ధర్మానికి కేంద్రంగా మారిన శాంబలి అప్పటి నుంచి సాధారణ మానవులకు కనిపించకుండా అదృశ్యమవుతుంది. ఇంత కథ ఉన్న ఈ ప్రదేశం గురించి నాగ్ అశ్విన్ కలిగే సినిమాల్లో అంటే ఎంతో అద్భుతంగా చూపించాడు. ఈ సినిమా ద్వారా తన ఇతిహాసాలపైన మనకి ఒక తెలియని ఇంట్రెస్ట్ పెరిగిపోయింది అనడంలో అతిశయోక్తి అయితే లేనే లేదు.